ఫస్ట్ ఆర్ఆర్ కలబాకి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ నాకు బాబు ఉన్నాడు. పాప కావాలని ప్రార్థన చేస్తుంటే అన్న చెప్పాడు, నీకు అది పాప పుట్టదమ్మా, బాబునే పుడతాడు అని చెప్పాడు. లేదన్నా నాకు పాపనే కావాలంటే, లేదమ్మా నీకు ఖచ్చితంగా బాబునే పుడతాడు అన్నాడు. లేచిన తర్వాత ఆటోమేటిక్గా నాకు కడుపు నొప్పి వచ్చేసింది. వస్తే అంటే కడుపులో బిడ్డ ఎక్కడ కదలట్లేదు, రాయిలాగా కూర్చుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? చెన్నై నుంచి వచ్చాను. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారా? ఈ బాబుని ఎత్తుకొని చెన్నై నుంచి వచ్చారా? ఒకసారి చూడండి, ఎంత బహుమానాలు ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. ఈ బిడ్డకు నామకరణం చేస్తున్నాను. తండ్రి మీరిచ్చిన అధికారాన్ని చేతపట్టుకొని ఈ బిడ్డకి బాబు 3 నెలలు ప్రెగ్నెంట్ అక్క. ఒకసారి వచ్చాను హరార కలబాలో. అప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్. అన్న కూడా చెప్పాడక్క నీకు బాబునే పుడతాడని చెప్పాడు. ఆమేన్. బాబునే పుట్టాడక్క. గట్టిగా చప్పట్లు కొడదాం. 5వ నెల వచ్చిన తర్వాత నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళానక్క. బాగున్నాను. నైట్ ఒక 5 గంటలకి లేసాను. లేచిన తర్వాత ఆటోమేటిక్గా నాకు కడుపు నొప్పి వచ్చేసింది. వస్తే అంటే కడుపులో బిడ్డ ఎక్కడ కదలట్లేదు, రాయిలాగా కూర్చుంది. చాలా భయపడ్డాను. ఆ రోజు ప్రార్థన చేసుకుంటే హాస్పిటల్ కూడా వెళ్ళానక్క. కంగారుగా ఉందమ్మా, ఏమి చెప్పలేము, అన్ని స్కానింగ్ తీసే వరకు అన్నారు. అక్కడే బెడ్ మీద కూర్చొని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశానక్క. ఏమీ లేదమ్మా, నార్మల్గా వచ్చిందని చెప్పారు. ఇంకొకసారి ఏమంటే ఇంకా 7వ నెల వచ్చిందక్క. 7వ నెల వస్తే బాబు స్కాన్ తీయమన్నారు. తీసాను. వెయిట్ పెరగలేదు బాబుకి. ఇంక గవర్నమెంట్ హాస్పిటల్లో తీసాను స్కానింగ్. తిట్టారు నాకు, ఏమా తింటున్నావా లేదా అని అడిగితే మరి నాకు భయం వచ్చి ఆ రోజంతా నైట్ అంతా ఏడ్చుకొని ప్రార్థన చేశానక్క. సోమవారం మరి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మరి పెద్ద హాస్పిటల్కి వెళ్తే వారు చెప్పారు, బాబుకి ఏం ప్రాబ్లం లేదమ్మా, నార్మల్గా ఉంది, వెయిట్ పెరిగింది, ఏ భయపడే అవసరం లేదు అని చెప్పారక్క. మరి ఇంకొకసారి అంటే బాబుకి పుట్టిన తర్వాత 20 రోజులు ఫీవర్ అక్క. హాస్పిటల్కి చూపించని తగ్గలేదు. మరి చెన్నై నుంచి కర్ణాటకకి వెళ్ళాను. చెన్నైలో చూపించాను పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ తగ్గలేదు. మరి కర్ణాటకకి వెళ్తే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళానక్క. దేవా నువ్వు ఉంటే నా బిడ్డకి ఏం చేసినా కూడా నార్మల్ రిపోర్ట్ రాని, 20 రోజులు ఫీవర్గా ఉంది, 20 రోజులు ఫీవర్ ఉండకూడదని చెప్తున్నారు అందరూ, నువ్వు ఉంటే మాకు సహాయం చేయి తండ్రి అని ప్రయత్నం చేసుకుని వెళ్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదమ్మా, నార్మల్గా ఉంది అని చెప్పారక్క. అందుకే బాబు పుట్టాడక్క, పేరు పెట్టాలి. తప్పకుండా పేరు పెడదాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మామూలు కుమారుడు కాదు, వాగ్దాన కుమారుడు. చెప్పండి ఎవరండి? హరిహర కళాభవన్లో మీరు వచ్చి ఉన్నారు. 3 సార్లు వచ్చాను. 3 సార్లు వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? చెన్నై నుంచి వచ్చాను. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారా? ఈ బాబుని ఎత్తుకొని చెన్నై నుంచి వచ్చారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది? మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ హల్లెలూయా, చాలా సంతోషం. ఇంత చిన్న బిడ్డను పట్టుకొని చెన్నై నుంచి వచ్చి సాక్ష్యం చెప్తున్నారండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక నాన్న. గాడ్ బ్లెస్ యూ. చూడండి, హరిహర కళాభవన్లో మరి 3 సార్లు చెల్లి మరి జరుగుతూ ఉన్న ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి హరిహర కళాభవన్కి మరి సహోదరి మరి వచ్చి ఉన్నారు. అప్పుడు సేవకుడు ప్రార్థన చేసి చెప్పారంట, ఇదిగో నీ గర్భాన్ని ప్రభు తెరుస్తారు, నీకు ఒక చక్కని కుమారుడిని ప్రభు ఇస్తారని. హల్లెలూయా. ఎవరు చెప్పండి, ఎవరిని ఇస్తారు? కుమారుని. కుమారుడా పాపనా? బాబు అక్క, కుమారుడే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి చూడండి, ఎంత బహుమానాలు ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. హల్లెలూయా. శ్రేష్టకరమైన బహుమానం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనిపిస్తున్నాడా? హల్లెలూయా. ఎస్, స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. ఎంతోమంది చెల్లెల గర్భాలు తెరవబడుతున్నాయండి.
ఆమేన్. చక్కని కుమారుడు. లైవ్ చూస్తున్న చెల్లి లేదా ఇక్కడ కూడి ఉన్నవారు గర్భఫలం లేదని బాధపడుతున్నారా? ఎన్నో సంవత్సరాలు అయిపోయిందక్క, నా గర్భం తెరవబడట్లేదు. నేను చెప్తున్నాను, నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఇదిగో ఈ చెల్లి గర్భాన్ని తెరిచిన దేవుడు వాగ్దానం చేశాడు, చక్కని కుమారుని ఇస్తానని. ఇచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇదిగో మీరు జీవితంలో, మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తారు. ఆయన సమర్థుడు. ఆమేన్. సమర్థుడు. ఆయన నువ్వు ఏడుస్తుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు, నీ కన్నీళ్లను తుడిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చక్కని బహుమానాన్ని దేవుడిచ్చిన విధానాన్ని బట్టి ఒక్కసారి ప్రభుని మహిమ పరుద్దామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ సాక్ష్యం అంతటిని బట్టి ప్రభు నామానికి మహిమ. హైదరాబాద్లో కాదంట అండి ఉండేది, సికింద్రాబాద్లో కాదంట, లేకపోతే ఇక్కడ పక్కనే ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ పక్కన కాదండి వీరి ఇల్లు. ఎక్కడండి? చెన్నై నుంచి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చిన్న బిడ్డని ఎత్తుకొని చెన్నై నుంచి వచ్చారు. ఈ బిడ్డల్ని ప్రభు దీవించును గాక, మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దామా? తండ్రి, చక్కని బహుమానాన్ని ఇచ్చావయ్యా. బిడ్డని అయ్యా మీరు ముట్టారు, తాకారు. సేవకుడు ప్రార్థించినప్పుడు వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించారయ్యా. గర్భాన్ని తెరిచారు, బాబునిస్తానని వాగ్దానం చేశావు. చక్కని బాబునిచ్చావయ్యా. ఈ కుమారుడి ద్వారా మీకు మహిమ కలగాలి. కుమార్తె ఎంతో ప్రయాసపడి ఈ చిన్న కుమారుని పట్టుకొని చెన్నై నుంచి వచ్చారు. ప్రభా, వీరు దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక. వీరి సాక్ష్యము ద్వారా అనేక మంది చెల్లెల కన్నీళ్లు తుడవబడును గాక. నీవు నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు సమర్థుడవని గొప్ప గొప్ప రీతిలో బిడ్డలు ప్రభావితకొని ధైర్యంతో ముందుకు సాగుతురుగాక. బ్లెస్ చేస్తూ బలముగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఇంకో కొడుకున్నాడక 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన కూడా ఇప్పుడు కూడా ఫీవర్ వచ్చేది, నెలకి 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఒక 5-6 నెలలు అయిందక్క, తగ్గింది. ప్రార్థన చేసుకున్నాను, ఇక్కడ వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చెన్నై నుంచి బాబుని పట్టుకుని వచ్చి పేరు పెట్టించుకోవాలని వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మీరు కూడా అలా వచ్చుదురు గాక, మీ గర్భాలు కూడా ప్రభు తెరచును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు భాగ్యలక్ష్మి. నేను చెన్నై నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? చెన్నై నుంచి. ఫస్ట్ ఆర్ఆర్ కలబాకి వచ్చాను, ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ నాకు బాబు ఉన్నాడు, పాప కావాలని ప్రార్థన చేస్తుంటే అన్న చెప్పాడు, నీకు పాప పుట్టదమ్మా, బాబునే పుడతాడు అని చెప్పాడు. లేదన్నా నాకు పాపనే కావాలంటే, లేదమ్మా నీకు ఖచ్చితంగా బాబునే పుడతాడు అన్నాడు. నిజంగా బాబునే పుట్టాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకు నామకరణం చేస్తున్నాను. తండ్రి మీరిచ్చిన అధికారాన్ని చేతపట్టుకొని ఈ బిడ్డకి శామ్యుయల్ జాయ్ అనే పేరుని నామకరణం చేస్తున్నాను. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. శామ్యుయల్ జాయ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. శామ్యుయల్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. శామ్యుయల్ జాయ్. కృప కలుగును గాక. ఆమేన్. వీరు చెన్నై నుంచి మరి సేవకులు ప్రార్థించిన తర్వాత చక్కని బాబుని దేవుడు ఇచ్చారు కాబట్టి మళ్ళీ చెన్నై నుంచి వచ్చి బాబుకి మరి నామకరణం చేసుకొని వెళ్ళాలని వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100 728600007172.